బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో దారుణం జరిగింది. ఓ రైతును దారుణంగా హత్య చేశాడు ప్రత్యర్థి. తండ్రి కొడుకులపై వెంకటరమణ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా తండ్రి రామకృష్ణ మృతి చెందాడు. మరో కొడుకు సురేష్ కు మాత్రం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. పొంగనూరు మండలం కృష్ణాపురానికి చెందిన వెంకటరమణకు వారి దాయాదులైన కాగితి రామకృష్ణ, అతని కొడుకు సురేష్ కు పాదకక్షలు ఉన్నాయి. గతంలో కూడా దాడులు జరిగాయి. దీనికి సంబంధించి మృతుడు పోలీసులను కూడా ఆశ్రయించాడు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ రోజు రోడ్డుపై ఉన్న తండ్రి కొడుకును వెంకటరమణ కొడవలితో నరికాడు. నన్ను ఆడ పడితే ఆడ పట్టుకొని కొట్టేది, నా కొడుకులు పట్టుకొని ఆడంటే ఆడ ఇది చేసేది. ఈ దాని రావద్దు, ఆ దాని రావద్దు, ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు. నిన్న నా భూమికి మట్టి తోలుకుంటా ఉంటే వాళ్ళ ఇంటి ముందర తొక్కిన దానికి ఇట్లా పట్టుకొని డ్రైవర్ని పట్టుకొని కొట్టేసినారు. ఏం అట్లా కొట్టిండేది నేను అడిగితే నన్ను పట్టుకొని కొట్టేసినారు. మళ్ళీ నా కోడలు వస్తే నా కోడలను పట్టుకొని కొట్టినారు. మళ్ళీ నా కొడుకు వస్తే నా కొడుకును పట్టుకొని కొట్టేసినారు. అందుకు ముందు చంద్రబాబు గెలిచినప్పుడు టపాసులు కాల్చి కేక్ కోస్తూ ఉంటే స్కూటీలో వచ్చి కేక్ను గుద్దుకొని వెళ్ళిపోయి నా పిల్లలకి 2 కాళ్ళు ఇది చేసినారు. అప్పుడు కంప్లైంట్ ఇస్తే అప్పుడు పట్టించుకోలేదు. ఈ పొద్దు మన రీలోనే వచ్చి నేను కంప్లైంట్ ఇస్తే సీఏకి ఫోన్ చేసి అదే పనికి సీఏ పొంగనూరు పోలీస్ స్టేషన్కి సీఏకి ఫోన్ చేస్తే పంపిస్తానని చెప్పి పంపించలేదు సార్. అప్పటికప్పుడే నైటే నేను ఈ పొంగనూరుకి వచ్చి కంప్లైంట్ ఇచ్చేసిపోతే తెల్లారి కూడా పంపించలేదు. మళ్ళీ వచ్చి నేను నా కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి పొంగనూరు స్టేషన్ కాడికి కంప్లీట్ ఇస్తే ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వచ్చే కొద్దికి వాళ్ళు కంప్లీట్ తీసుకొని వాళ్ళు మనుషులు పిలుచుకొచ్చి లోపల పెట్టించింటే మళ్ళీ ఒక 5 నిమిషాలు కాకనే మళ్ళీ బయట ఇంటికి పంపించేసినాడు. ఏమాత్రం వాళ్ళు వైసీపీ వాళ్ళకే న్యాయం చేస్తాడు, మాకు న్యాయం చేయలేదు. సిఐఏ మీరు నన్ను సహకరించి నాకు వాళ్ళతోనే పానంగా ఉన్నది, మీరే నన్ను ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. పాదకక్షల కారణంగానే అటు ప్రత్యర్థి వెంకటరమణ అయితే తండ్రి కొడుకులను నరికినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం కొడుకు పరిస్థితి ఏ విధంగా ఉంది? పాదకక్షల కారణంగానే ఈ ఘటన జరిగిందా? డీటెయిల్స్ ఏంటి? పొంగనూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన వెంకటరమణ ఈ రోజు దారుణంగా వెంకటరమణ చేతిలో అతని సమీప బంధువు రామకృష్ణ దారుణంగా హత్యకు గురయ్యాడు. మరోవైపు ఏదైతే గతంలో నుంచి వీరి మధ్య గొడవలు ఉన్నాయి, అటు రాజకీయ కక్షలతో పాటు వ్యక్తిగతంగా కక్షలు కూడా ఉన్నాయి. వెంకటరమణ వైఎస్ఆర్సీపీ నాయకుడు. అతని భార్య గతంలో వాలంటరీగా పనిచేసింది. అతని బాబాయికి వరుస అయ్యే రామకృష్ణకు ఇతనికి పొలం విషయంలో తగాదాలు ఉన్నాయి. గతంలో కూడా ఇతని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు ఇతని మీద దాడులకు పాల్పడ్డాడు. అయితే ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఏదైతే రామకృష్ణ అతని కుమారుడు స్థానిక నాయకులతో కలిసి టపాసులు కాల్చిన సందర్భంగా అతని మీద గొడవకు దిగారు. ఆ తర్వాత పలుమార్లు దాడులు చేసినప్పుడు ఏదైతే పుంగనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామో, అయినప్పటికీ పోలీసులు వైసీపీ నాయకుల పక్షానే ఉన్నారంటూ అప్పట్లో ఏదైతే మరణించిన రామకృష్ణ సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశాడు. ఈ రోజు ఉదయం జరిగిన గొడవ అయితే ఏదైతే రామకృష్ణను వాళ్ళ కుమారుడు రోడ్డు మీద ఉంటే ఒక్కసారిగా వేట కొడవలు తీసుకుని వచ్చిన వెంకటరమణ రామకృష్ణ కుమారుడు సురేష్ మీద కత్తితో దాడికి ప్రయత్నించగా అప్పుడు అక్కడున్న రామకృష్ణ అడ్డుకోవడంతో రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్థానికంగా పిహెచ్సికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉందంటే అనంతరం ఏదైతే తిరుపతికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఆయన మరణించడంతో అతని మృతదేహాన్ని మదనపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చారు. మదనపల్లి ఆసుపత్రి బయట రామకృష్ణ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబురెడ్డితో పాటు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఏదైతే హత్యా రాజకీయాలకు ఇంకా వైకాపా పాల్పడుతుంది, గతంలో కాంగ్రెస్ గానే అదేవిధంగా టీడీపీ పరిపాలన సమయంలో
పుంగనూరు నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు జరగలేదు, కేవలం తమ ఆధిపత్యం ఎక్కడ పోతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన వర్గం ఈ విధంగా దాడులకు పాల్పడుతుందని చెప్తున్నారు. ఏదైతే వేట గొడవలతో దాడి చేసిన వెంకటరమణ ఆ గొడవల్ని తీసుకొని పరారయ్యే విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. ఎక్కడైతే పుంగనూరుకు సంబంధించిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే వెంకటరమణ చెలరేగిపోయి తమ మీద దాడి చేశాడంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.